రేవంత్ రెడ్డి చాలా బాగా నచ్చాడు. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. అహంకారాన్ని పక్కన పెట్టి, వీఐపీ కల్చర్‌ని పక్కన పెట్టి, సాధారణంగా ఒక మంత్రి ఇప్పుడు ఒక ఎవరు ఎమ్మెల్యే వెళ్తంటేనో, మంత్రి వెళ్తంటేనో ముందొక కుయ్ 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 వెహికల్, అంబులెన్స్ వెహికలో తెలీదు, ఎస్కార్ట్ వెహికలో తెలీదు. ఓ సౌండ్ల మీద సౌండ్లు చేసుకుంటా పోతుంటారు. వీఐపీ కల్చర్. ఎవరో వీఐపీ వచ్చారు. అట్లాంటిది అసలు అదే కార్పొరేట్లు అయితే వాళ్ళ వెహికల్లోనే పెట్టేసుకుంటున్నారు. అట్లాంటి స్టేజ్‌లో ముఖ్యమంత్రులు ఈళ్ళంటే అసలు తిరిగే లేదు. మొత్తం రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు. అదంతా చూస్తుంటాం. చంద్రబాబు నాయుడు వచ్చినా, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా అదే. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. అయితే రేవంత్ రెడ్డి, కొత్తగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పోలీసులకి ఒక సూచన చేశారు. చాలా అద్భుతమైన సూచన. సాధారణ ప్రజల ట్రాఫిక్‌కి అవరోధం కలిగించకుండా తనకి ప్లాన్ చేయమని చెప్పేసి. ట్రాఫిక్ సిగ్నల్స్ తన కోసం మార్చడం గానీ, ఆపడం గానీ చెయ్యొద్దని, ట్రాఫిక్‌తో మూవ్‌మెంట్ ఉండేటట్టు చూసుకోమని చెప్పేసి. ఏదన్నా తన గురించి ఏది ఆపొద్దు. అవసరమైతే జనంతో పాటే కలిసి వెళ్తానన్నాడు. అది రేవంత్ కోరిక. ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడం కాదు. తన కోసం ట్రాఫిక్ ఆగకుండా చూడటం అన్నటువంటి. మరి అది పోలీసులు చాలా బాధ్యతాయుతంగా చేయాల్సి ఉంటుంది. ఎంత మేరకు చేస్తారో చూడాలి.